నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. గంగాధర మండలంలో గామా ఫౌండేషన్ ట్రస్ట్ చొప్పదండి నియోజకవర్గ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ సందర్భంగా చొప్పదండి నియోజకవర్గ గామా ఫౌండేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జోగు పాల్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ, గామా ఫౌండేషన్ ట్రస్ట్ అనేది మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో మొదలైందని, ఈ ట్రస్ట్ కర్ణాటక, కర్నూలు, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాలలో సంవత్సరం కాలంగా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, ఈ ట్రస్ట్ యొక్క చొప్పదండి నియోజకవర్గ కార్యాలయాన్ని గంగాధరలో అక్టోబర్ 9, 2024 మొదలుపెట్టామని, ఈ గామా ఫౌండేషన్ ఆహార భద్రత, ఆర్థిక భద్రత, విద్యా భద్రత, ఉద్యోగ భద్రత, జీవన భద్రత అనే అంశాలను అమలు చేయాలనే ఉద్దేశంతో మొదలైందని, ఈ ట్రస్ట్ రైట్ కాన్సెప్ట్ మార్కెటింగ్, గోల్డెన్ డైమండ్స్, హెల్తీ ఇన్సూరెన్స్, U17 వంటి 4 నేషనల్ కంపెనీల సహకారంతో కలిసి పనిచేస్తుందని, ఈ కార్యక్రమాలు నిరంతరాయంగా నిర్వహిస్తామని, గత 2 నెలల కాలంలో 80 గ్రూపులను చొప్పదండి నియోజకవర్గంలో తయారు చేశామని తెలియజేశారు. ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ గామా ఫౌండేషన్ అనేది ఇది ఒక సేవా సంస్థ. అంటే ఈ గామా ఫౌండేషన్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఇది వనపర్తి, మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో స్టార్ట్ అయింది. ఇది ప్రస్తుతానికైతే కర్నూలు, కర్ణాటక, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాలలో దీని యొక్క కార్యక్రమాలు సంవత్సరం క్రితం నుండే నడుస్తున్నవి. ఇది మేము ఇక్కడ చొప్పదండి నియోజకవర్గ స్థాయి ఆఫీస్ అని గంగాధరలో స్టార్ట్ చేసినాము. 10వ నెల 9వ తారీఖు రోజు స్టార్ట్ చేసినాము. దీని యొక్క యాక్టివిటీస్ ఇక్కడ మేము మా నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి చేస్తున్నాము. ఇది గామా ఫౌండేషన్ ఏ ఉద్దేశంతో పనిచేస్తుంది, ఏం చేయాలనుకుంటుంది అంటే, ఇది ఒక 6 అంశాలను ఎంచుకుంది. ఆహార భద్రత, ఆర్థిక భద్రత, విద్యా భద్రత, ఉద్యోగ భద్రత, జీవన భద్రత అనే అంశాలను ఇంప్లిమెంట్ చేయాలి, అమలు చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మేము ప్రస్తుతం అయితే 3 అంశాలను ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఆహార భద్రత కింద ప్రతి కుటుంబానికి, నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకులు ఇప్పించాలి. తర్వాత ఆర్థిక భద్రత కింద ప్రతి కుటుంబానికి డబ్బులు ప్రతి నెల ఇవ్వాలనేది ఉద్దేశంగా పెట్టుకొని పనిచేస్తున్నాము. మేము దీన్ని తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళను గుర్తించి మహిళా సంఘాలలాగా గ్రూపులుగా చేసి, ప్రతి కుటుంబంలో 4 లేదా 5 కుటుంబ సభ్యులు ఉండాలి. 10 కుటుంబాలను కలిపి ఒక గ్రూప్గా చేస్తున్నాము. అలా అంటే ప్రతి కుటుంబంలో ఉన్న 4 లేదా 5 కుటుంబ సభ్యులు ఒకసారి మా దగ్గర ఒక్కో పర్సన్ 500 తోటి కేవైసీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే కుటుంబంలో ఉన్న 5 కుటుంబ సభ్యులు 2500తో కేవైసీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒక్కసారి వీళ్లకు, ఈ కుటుంబానికి మేము ప్రతి నెల 8 నెలల పాటు ప్రతి నెల 1000 రూపాయల నిత్యావసర సరుకులు ఇస్తున్నాము, 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాము. తర్వాత వీళ్ళను గ్రూప్గా ఫామ్ చేసి వీళ్ళకి ఒక గ్రూప్ లీడర్ను పెడుతున్నాము. మా గ్రూప్ ఫామ్ చేసే వాళ్ళను MCO అంటారు, మండల్ కోఆర్డినేటరు. ఈ మండల్ కోఆర్డినేటర్కు, గ్రూప్ లీడర్కి ఒక జాయింట్ అకౌంట్ తీస్తున్నాము. తర్వాత ఫస్టే ఒక అగ్రిమెంట్ చేస్తున్నాము. గ్రూప్ ఫామ్ అయినాక ఒక నెల రోజుల తర్వాత నుండి వీళ్ళ గ్రూప్ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి. ఆ వచ్చిన డబ్బులని మేము గ్రూప్ సభ్యులకు ఒక 40% ఇస్తున్నాము. ట్రస్ట్ అనేది ఒక 60% తీసుకుంటుంది. అంటే ఈ అమౌంట్ అనేది మాకు ఒక మల్టీనేషనల్ కంపెనీలు మాకు ఈ గామా ఫౌండేషన్కు ఫండింగ్ ఇస్తున్నాయి. ఆ ఫండింగ్ని వీళ్ళ అకౌంట్లోకే, గ్రూప్ సభ్యుల అకౌంట్లోకే మళ్ళించి, మళ్ళీ ఆ తర్వాత మేము కొంత పర్సంటేజ్ తీసుకొని వాటినే మేము ఈ సేవా కార్యక్రమాలన్నిటికీ కూడా వాడుతున్నాం. దాదాపుగా మల్టీనేషనల్ కంపెనీస్ మీకు ఆల్రెడీ సహకారం అందిస్తున్నాయి అన్నారు కదా. అవును, ఎన్ని కంపెనీలు ఇస్తున్నాయి? ఒక 4 కంపెనీలు ఉన్నాయండి. ఆ కంపెనీలు ఏవంటే RCM రైట్ కాన్సెప్ట్ మార్కెటింగ్ అని, ఇది గుజరాత్ బేస్డ్ కంపెనీ. ఇది ఒక 25 సంవత్సరాల నుండి మల్టీనేషనల్ కాన్సెప్ట్, MLM కాన్సెప్ట్లో ఉంది. మేము ఈ నిత్యావసర సరుకులు అనేటివి ఈ RCM ప్రోడక్ట్సే మేము ఈ మా గ్రూప్ సభ్యులకు ఇచ్చేవి. ఇవి ఏంటంటే బెస్ట్ ఆర్గానిక్ ప్రోడక్టు, ఎలాంటి కల్తీ లేని సరుకులు, మంచి ప్రోడక్ట్స్. తర్వాత ఈ సరుకులు అనేటివి దేశం మొత్తం కూడా అవైలబుల్ దొరుకుతాయి కాబట్టి ఈ సరుకులను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది.
తర్వాత వీళ్ళకి ఇంకా రెండో కంపెనీ ఏంటంటే గోల్డెన్ డైమండ్స్ అనేది కేరళ కంపెనీ, ఇది జ్యువెలరీ కంపెనీ. తర్వాత హెల్తీక్, మూడో కంపెనీ హెల్తీక్ అనేది లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇది హెల్తీక్ అనేది మార్కెట్లో కూడా తెలుసు చాలామందికి. ఒక 3,000 తోటి కానీ 5,000 తోటి కానీ ఒక హెల్త్ కార్డు తీసుకుంటే 50% వరకు మనకి ఆ చికిత్స చేసుకున్న అమౌంట్లో కూడా 50% తగ్గిస్తారు. ఇది మార్కెట్లో కూడా చాలామంది ఇద్దరు ఆ కంపెనీతో టైఅప్ ఉన్నాము. తర్వాత ఇంకొకటి U17 అనే కంపెనీ ఏంటంటే ఇది హెల్త్ సప్లిమెంట్స్ ఇస్తుంది ఆ కంపెనీతోటి. మొత్తం మేము 4 కంపెనీలతోటి 4 కంపెనీలు అనేటివి ఈ గామా ఫౌండేషన్కి ఫండింగ్ ఇస్తున్నాయి. వాళ్ళు ఇచ్చే ఫండింగ్ తోటి వాళ్ళు మాకు లైఫ్ టైం అగ్రిమెంట్ ఇచ్చిండ్రు. ఆ లైఫ్ టైం అగ్రిమెంట్లో భాగంగా మేము ఎన్ని నియోజకవర్గాలల్లో ఎన్ని జిల్లాల్లో అయినా ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు పూర్తి స్థాయిలో మాకు డబ్బులు ఇస్తారు. మేము ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగిస్తాము. అంటే ఈ రకంగా సరుకులు, పెన్షన్లు ఇవ్వడము, తర్వాత వీళ్ళ అకౌంట్లకి డబ్బులు రావడము, ఈ రకంగా ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాన్ని, ప్రతి పేద కుటుంబాన్ని 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కాలంలో ధనవంతులను చేయాలి, లక్షాధికారులను చేయాలనేదే ఈ ఫౌండేషన్ యొక్క ఉద్దేశం. దాదాపుగా చొప్పదండి నియోజకవర్గంలో ఎంతమంది గ్రూపులు ఇప్పుడు ఇప్పటి వరకు ఒక 5,000 మందిని మేము గ్రూప్కు 10వ నెల 9వ తారీఖు స్టార్ట్ అయినాము. మేము ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. మేము ఇప్పటి వరకు ఒక 80 గ్రూపులు చేసినాము. అంటే మేము 80 గ్రూపులకు కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది, తర్వాత సరుకులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రకంగా మేము ఇక్కడ ఒక ఆఫీసు నా ఒక్కనితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు మా దగ్గర MCOలుగా మండల కోఆర్డినేటర్లుగా చేస్తున్న వాళ్ళు 80 మంది ఉన్నారు. వాళ్ళు ప్రతి నెల జీతాలు తీసుకుంటూ ఇక్కడ గ్రూప్స్ ఫామ్ చేస్తూ ఈ రకంగా మేము ముందుకెళ్తున్నాము. ఈ సేవా కార్యక్రమాలు అనేది ఈ నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి చేరవేయాలి, ప్రతి కుటుంబం కూడా ధనవంతులు కావాలి, లక్షాధికారులు కావాలి అనే ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం. గ్రూప్స్ ఫామ్ చేయడం జరుగుతుంది. 10 కుటుంబాలను కలిపి ఒక గ్రూప్ చేస్తున్నాము. ఈ గ్రూప్ అప్లికేషన్ అనేది ఇట్లుంటుంది. ఇక్కడ ఫ్యామిలీ హెడ్ ఉంటాడు. ఫ్యామిలీ హెడ్కి మనము ఈ రకంగా ఫ్యామిలీ హెడ్ ఉంటాడు. ఇక్కడ ఫ్యామిలీ హెడ్ ఉంటాడు, ఆయన డీటెయిల్స్ ఉంటాయి, ఆయన ఫోటో ఉంటుంది. తర్వాత కిందనేమో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. మొత్తం కుటుంబంలో ఎంతమంది 4 లేదా 5 కుటుంబ సభ్యులు ఉంటారు. ఇట్లాంటి 10 కుటుంబాలను గ్రూప్ అంటున్నాము. తర్వాత మళ్ళీ వీళ్ళకి గ్రూపు ఒక పేరు సెలెక్ట్ చేస్తాము. పేరు సెలెక్ట్ చేసిన తర్వాత ఆ గ్రూప్లో నుండి ఒక గ్రూప్ లీడర్ని పెడతాము. గ్రూప్ లీడర్కును మా MCOకి, మా మండల్ కోఆర్డినేటర్కి ఈ రకంగా ఒక జాయింట్ అకౌంట్ తీస్తున్నాం. మేము జాయింట్ అకౌంట్ అనేది తీసిన తర్వాత మళ్ళీ ఇంకొక అగ్రిమెంట్ చేస్తున్నాము. ఈ రకంగా మాకు ఫండింగ్ ఇచ్చే కంపెనీలో అంటే మీకు ఈ రకంగా మీ అకౌంట్లకు షేర్ వస్తుంది, డబ్బులు వస్తాయి అనే ఉద్దేశంతో మేము ఫస్టే ఒక అగ్రిమెంట్ చేసి ఆ అగ్రిమెంట్ ప్రకారము వీళ్ళ అకౌంట్లలోకి డబ్బులు వచ్చే విధంగా మేము ప్లాన్ చేసి ఈ రకంగా ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తున్నాం.